తొలిబిడ్డ పుట్టిన 2 నెలలకే దుబాయ్ యువరాణి విడాకులు తీసుకుంది. తన భర్తకు విడాకులిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఈ వార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బిడ్డ పుట్టిన 2 నెలలకే విడాకులు తీసుకోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ యువరాణి షైకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తామ్ కుమార్తె, దుబాయ్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మానా బిన్ మహమ్మద్ ఆల్ ముక్తామ్తో 2023 ఏప్రిల్లో వివాహం జరిగింది. పెళ్లైన తొలి రోజుల్లో ఇద్దరు ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. ప్రపంచంలో అనేక ప్రదేశాలను కలిసి తిరిగారు. కొన్ని నెలల పాటు సంతోషంగా కాలం గడిపారు. తామిద్దరం తొలిబిడ్డకు జన్మనివ్వబోతున్నామని ఈ ఏడాది ఫిబ్రవరి 26న వెల్లడించారు. ఈ వార్త వారందరి శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఎంతో సంతోషం కలిగించింది. అనుకున్నట్లుగానే మే 2వ తేదీన ఓ బాలికకు జన్మనిచ్చింది యువరాణి. దంపతులకు తొలి సంతానం కలిగిన కొద్ది రోజుల్లోనే విభేదాలు తలెత్తాయి. అంతలోనే విడాకులు తీసుకుంటున్నట్లు యువరాణి షైకా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అది కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడాకుల ప్రకటన చేశారు. ప్రియమైన భర్తకు మీరు ఇతరుల సహచర్యాన్ని ఇష్టపడుతున్నారు, అందుకే మీకు విడాకులిస్తున్నానంటూ 3 సార్లు పేర్కొంది. కాగా షైకా, మనా ఇద్దరు ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. తామిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేసేశారు. దుబాయ్ యువరాణి షైకా బ్రిటన్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో స్పెషలైజేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.